హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హ్యూమన్ రైట్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం గతంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రసంగించినటువంటి విషయాన్ని మనము తెలియపరచడం జరిగింది. అలాగే శనివారం నిన్న 15వ తారీఖు శనివారం రోజు కూడా ఢిల్లీలో మన రాహుల్తో 50 నిమిషాల పాటు రేవంత్ భేటీ అయ్యారు. మరి అప్పుడు రేవంత్ గారు తన యొక్క సందేశాన్ని తెలియపరచడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది ఏంటో చూద్దాం. మనము రాహుల్ మాటే వేదవాక్కు ఎవరంటున్నారు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరేమన్నా పట్టించుకోను అంటుండు. రాహుల్ మాటే వేదవాక్కు అంటుండు. ఓకే, రాహుల్ మాటే వేదవాక్కు మంచిగా ఉంది. కానీ ఆ రాహుల్ రాజ్యాంగబద్ధంగా మాట్లాడినప్పుడే దాన్ని వేదవాక్కుగా మీరు భావిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక ఎవరేమన్నా పట్టించుకోనన్నాడు. వాస్తవంగా అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వారిని మనం ఒప్పుకోవచ్చు. ఎవరు ఏమంటున్నా వారు చేసే పని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ వారి పని మీద వారు వెళ్ళిపోతున్నారు. మనము తను అధికారంలోకి రాగానే ఈ గంజాయి డ్రగ్స్ విషయంలో తను తీసుకున్నటువంటి చర్యలు కానీ, అలాగే హైడ్రా ద్వారా తను తీసుకున్న చర్యలు కానీ అది చాలా అమోఘమైన, చాలా చెప్పవలసిన గొప్ప విషయాలు ఇవి. ఎందుకంటే మన ఎవరు అనకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ యొక్క కార్యక్రమాలను ఎన్ని అవాంతరాలు ఎదురైనా తనకు ఏ రకంగా చెడ్డ పేరు అనుకుంటున్న పబ్లిక్ వేటి గురించి ఆలోచించకుండా చట్టబద్ధంగా వారి యొక్క విధి విధానాన్ని నిర్వర్తించరు. ఆ సమయంలో నిజంగా రేవంత్ రెడ్డి గారిలో నేను ఒక శివాజీని చూసినంత ఆనందం అనిపించింది నాకు. ప్రతి ఒక్క పనిలో కూడా ఈ విధంగానే చట్టబద్ధంగా ముందుకు వెళ్ళిపోతుంటే మీకు సమాజంలో వ్యతిరేకం వచ్చినా, ప్రజలలో వ్యతిరేకం వచ్చినా, అధికారుల్లో వ్యతిరేకం వచ్చినా, ఎక్కడ వ్యతిరేకం వచ్చినా కూడా మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నట్లయితే తప్పకుండా ఇప్పుడు ప్రజలు ప్రస్తుతానికి మీ మీద మీ పరిపాలన బాగలేదన్నా సరే, అధికారులు మీ పరిపాలన నచ్చకపోయినా సరే, మీకు సమాజంలో మీరు చేసే కార్యక్రమాలు నచ్చట్లేవు, ఇది కరెక్ట్ కాదు అని మిమ్మల్ని విమర్శించినా సరే, కానీ మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే తప్పకుండా మీకు భగవంతుడు ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఖచ్చితంగా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా మీరే విన్నే అవకాశాలు ఉంటుంది. ఎక్కడ తొలగకుండా, ఎక్కడ వెనకకుండా చట్టబద్ధంగా మీ యొక్క విధి విధానాన్ని మీరు నిర్వర్తించండి. తప్పకుండా మీరు ఇంకా ఉన్నత స్థానాలను వెళ్ళడానికి అవకాశాలు భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఇప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరేం మాట్లాడుకుంటున్నారు ఇంపార్టెంట్ కాదు. పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటి ఫలితాలని ముందు తరాలైనా చూసే సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీరు చేసే కొన్ని పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూద్దాం. మరి మీరు ఢిల్లీలో జరిగినటువంటి ఈ 15 నిమిషాల భేటీలో మీరు ఏం మాట్లాడారో చూద్దాము. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అంటున్నాడు. సరే, ఆ విషయం పక్క పెడదాం. చూద్దాం. ఇక తను చెప్పిందే చేస్తా, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా, రాహుల్ గాంధీతో నాకు గ్యాప్, అసత్య ప్రచారం మీరు గతంలో కూడా చెప్పారు, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. 42% రిజర్వేషన్ కోసం పార్లమెంటు చట్టం కోరతాం. దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి, సంజయ్దే. ఎందుకు ఇక్కడ దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి, సంజయ్దే అంటారంటే, ఇప్పుడు వాళ్ళు పార్లమెంటులో సభ్యులు కనుక అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ ఉంది కాబట్టి కేంద్రంలో వీరు కూడా బీజేపీకి సంబంధించిన కాబట్టి బాధ్యత వీరిదే అని చెప్పి స్పష్టంగా తెలియపరుస్తారు. కాబట్టి కిషన్ రెడ్డి, సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీకు బాధ్యత మీదే అని చెప్పి తన మాటలను వ్యక్తపరచడం జరుగుతుంది. మీరు దీన్ని గమనించుకొని ఇక 42% రిజర్వేషన్ కోసం పార్లమెంటు చట్టం కోరుతాం అంటున్నాడు. పార్లమెంట్ని చట్టం కోరుతాం అంటున్నాడు. దాన్ని అమలు పరచడంలో బాధ్యత మీదే అంటున్నాడు. కాబట్టి మీరు ఈ విషయంలో బాధ్యత తీసుకొని కేంద్రంలో ఇది చట్టబద్ధమైన మన రిజర్వేషన్ అనేది 42% రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో చట్టం కోరుతాం అంటున్నాడు. దీన్ని చట్టం చేసే బాధ్యత చట్టబద్ధమే. కాబట్టి మీరు దీనికి సహకరించాలని చెప్పి నేను బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రులను నేను సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే ఇక కులగణన ఆధారంగానే సంక్షేమ పథకాలు, ప్రధాని పదవిని కించపరచలేదు. ఓకే, చిత్తశుద్ధి ఉంటే జనగణలో కులగణన చేర్చాలి. ఓకే, మంచిగా ఉంది. మార్చి 31 లోపు 100% రైతు భరోసా. సరే, చూద్దాం రేవంత్ రెడ్డి గారు. మరి నిధుల కొరత ఉంది, మరి మీరు ఏ విధంగా దీన్ని 100% నెరవేరుస్తారో చూద్దాం. ఇంకా సబితా తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు? కేంద్రం చట్టం చేస్తే సభాపతికి గడువు పెట్టొచ్చు. యమునా ప్రక్షాళన మూసి ఎందుకు వద్దు?
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. చూద్దాం మరి ఏం జరిగింది అది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటే తనకు వేదవాక్కని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తన కర్తవ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఏం చెప్పారో అది మాత్రమే చేస్తానని, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని తేల్చి చెప్పారు. రాహుల్తో తనకు దూరం పెరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. తన వ్యతిరేకులు పైశాచిక ఆనందం ఎప్పటికీ నెరవేరదని చెప్పారు. ఓకే, ఇక్కడ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఒక మాట అన్నారు. ఏమనంటే, రాహుల్ గాంధీ ఏం చెప్పారో అది మాత్రమే చేస్తాను, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని తేల్చి చెప్పారు మీరు. ఓకే, రాహుల్ ఏది చెప్పితే అది చేస్తా అంటున్నారు. కానీ నేనేమంటే, మనము ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏది ఉన్నా, ఇక్కడ చట్టం అనే అంశాన్ని మర్చిపోకుండా మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు చట్టబద్ధంగా ఏది చెప్పినా, ఆ చట్టబద్ధంగా చెప్పిన పనులు నేను చేస్తున్న తరుణంలో నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను ముందుకెళ్తాను చెప్తే బాగుంటుంది. అంటే ఇక్కడ నేను ఎవరినో కించపరచాలని నేను మాట్లాడట్లేదు. ఒక పార్టీలో చట్టబద్ధంగా మాట్లాడే ఒక విధానాన్ని అలవరిస్తే బాగుంటుంది. మీరు ఏ విధంగా అయితే ఈ హైడ్రాను తీసుకొచ్చి ఎవరు ఎన్ని ఏమనుకున్నా కూడా అది చట్టబద్ధంగా, ఈ హైడ్రా అనేది వాస్తవంగా మన కాన్స్టిట్యూషన్లో ఎప్పటి నుంచో ఆ యొక్క విధానం ఇట్లా అవలంబించాలనే విధానం ఉంది. దానికి మీరు హైడ్రా అని చెప్పి పేరు పెట్టి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళారు. అది చట్టబద్ధమైన చర్య. అలాగే మీరు ఏమన్నా, మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు చట్టబద్ధమైన కార్యక్రమాలు చేయమని నాకు ఏమి చెప్పినా కూడా, ఏది ఆదేశించినా కూడా అది చట్టబద్ధత ఉన్న పక్షంలో నేను తప్పకుండా అందులో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నేను ముందుకు పోతా అనే వార్డు చెప్పడం మొదలు పెడితే, అది మీ కానించే మొదలైతే, మనం రాజకీయ పార్టీలలో మనం అనుకుంటాం చూడు, భజన అనే ఒక మాట వస్తుంటుంది. భజన చేసిన వారికే టికెట్లు, భజన చేసిన వారికే పదవులు, భజన చేసిన వారికే ఫండింగ్లు, ఈ విధంగా మనం ఎన్నో పదాలు వింటుంటాం. ఇలాంటి విషయాలు మనము రూపుమాపాలంటే, మీరు గడుచున్న వ్యక్తి, మీరు ఒక శక్తి, వాస్తవంగా నిమ్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చినటువంటి వ్యక్తి, ఒక శక్తి. మీ నుంచే ఆ యొక్క విధానాన్ని అలవాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అది మీకు సాధ్యం కనుక మీరు మా పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు చట్టబద్ధమైన పనులు ఏవి చెప్పినా కూడా అనే వర్డ్ను యూజ్ చేసి ఈ పార్టీలో జరిగేటటువంటి, పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్నవారు అధిష్టానానికి భజన చేస్తారు వీళ్ళు అనేటటువంటి ఆ యొక్క నాణ్యం నుంచి ఇంకెవరు కూడా చట్టబద్ధంగానే మనం పరిపాలన చేయాలి తప్ప, మన పార్టీ, మన అధిష్టానం అయినా సరే చట్టబద్ధత వరకు చెప్పినప్పుడే మనం చేయాలనేది అనే వర్డ్ని యూజ్ చేసుకుంటూ పోతే, ఎక్కడ మనం ఏది మాట్లాడినా కూడా ఈ చట్టము, ఈ రాజ్యాంగము అనే వర్డ్లను ఎక్కువ యూజ్ చేసుకుంటూ పోతే ప్రజలకు దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్, కొద్దిగా అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఆ విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు. ఇంకా విషయానికి వస్తే, ఇంకోటి అదేవిధంగా రాహుల్తో తమకు దూరం పెరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. మీరు గతంలో ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా ఈ విధంగానే కొట్టిపారేశారు. తన వ్యతిరేకులు పైశాచిక ఆనందం ఎప్పటికీ నెరవేరదని చెప్పారు. శనివారం ఢిల్లీలోనే జన్పథ్లో రాహుల్ గాంధీతో 50 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో మీడియాతో కొద్దిసేపు చిట్చాట్గా మాట్లాడారు. ఢిల్లీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని, రాహుల్ గాంధీకి ఎడం పెరిగిందని ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం కొత్తదేమీ కాదన్నారు. పిసిసి అధ్యక్షుడిగా నియామకం జరగక ముందు నుంచి తనపై ఇలాంటి ప్రచారం జరుగుతుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి అవుతాడా అంటూ ఇలాంటి చర్చలే పెట్టారని గుర్తు చేశారు. ఈ పన్నీరు మంగళోడు పిల్లితలకాయ కొరికిందని చెప్పి ఈ చర్చలన్నీ ఆ టైపోలే ఉంటారు. కానీ పనున్నోడు అయితే వాళ్ళ పనే ఉంది, వాళ్ళు ఏం చేసుకోవాలనే దాని మీదనే ముందుకు వెళ్తారు. ఇంకపోతే ఎమ్మెల్యే టికెట్, రాజ్యసభ టికెట్ల విషయంలోనూ ఏవేవో కథలు ప్రచారం చేశారని చెప్పారు. అవన్నీ తాను పట్టించుకోనన్నారు. పిసిసి అధ్యక్షుడు అయ్యాక ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయని, అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నానని చెప్పారు. ఏదో వాస్తవం ఇదైతే. పార్టీ అప్పగించిన బాధ్యతల ప్రకారం ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజలు చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏముందనేది 8వ పేజీలో ఉంది ఇది.
ప్రజలు ఆశీర్వదించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తమకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిందని తెలిపారు. ఇక ప్రజలకు ఏం చేయాలన్నదే తనకు తొలి ప్రాధాన్య అంశమని చెప్పారు. చాలా సంతోషం మీరు ఈ మాట అన్నందుకు. ప్రజలకు ఏం చేయాలన్నదే తనకు తొలి ప్రాధాన్య అంశమని చెప్పారు. రేపు ఏం చేశావని ప్రజలు అడిగేది తననేనని అన్నారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక వర్గాల నుంచి వ్యతిరేకత రావడం సహజమని రేవంత్ రెడ్డి అన్నారు. వ్యతిరేకతను అధిగమించి రాజభరణాలు రద్దు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన కూడా ఇలాంటిదేనన్నారు. తనది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ ఏం చెబితే అది చేస్తానన్నారు. వర్గీకరణ, కులగణన దేశానికి రోడ్ మ్యాప్ లాంటివని చెప్పారు. కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రధాని హోదాకు భంగం కలిగేలా మాట్లాడలేదు. ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచేలా తానేమీ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పారన్నారు. తేదీల్లో ముందు వెనుక తేడాలు ఉండొచ్చేమో కానీ ప్రధాని గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. మోదీకి బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే జనగణనలో కులగణనను జత చేయాలని సవాలు విసిరారు. మోదీ విషయంలో తన వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా 1994లో మోదీ బీసీగా మారాడని అంగీకరించారన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటే కుదరదు, చట్టం చేయాల్సిందేనని బీజేపీ నేతలు పట్టుబట్టారని, అందుకే దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తామన్నారు. రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చిలోనే పార్లమెంటులో చట్టం చేయించే బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్దేనన్నారు. కేసీఆర్లా తామేమి కళాశాల పిల్లలతో మొక్కుబడి సర్వే చేయించలేదని, ప్రభుత్వ ఉద్యోగులతో సమగ్ర సర్వే చేశామని చెప్పారు. ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలు 2 సార్లు నమోదయ్యే అవకాశమే లేదన్నారు. జనగణనలో కులగణన చేసి తమ లెక్కలు తప్పని నిరూపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదని, అలాంటప్పుడు ఏ కులానికి చెందిన జనాభా ఎంతో ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ సర్వే తప్పుల తడక అంటున్నారు మన రేవంత్ రెడ్డి. చూద్దాం. కేసీఆర్ సర్వేలో బీసీలు 51%, ఓసీలు 21%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10% ఉన్నట్లు తేల్చారని రేవంత్ ప్రస్తావించారు. అందులో మైనారిటీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాము బీసీలను 5 కేటగిరీలుగా లెక్కించి ముస్లింలతో కలిపి 56.33% బీసీలుగా తేల్చామన్నారు. కేసీఆర్ లెక్క కంటే తమ లెక్కలో 5.5% మంది బీసీలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ముస్లింలను బీసీల్లో తాము కొత్తగా చేర్చలేదని, ఎప్పటి నుంచో బీసీ ఈగా ముస్లింలు ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ సర్వేలో ఎస్సీ ఉపకులాలు 82 అని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్నది 59 మాత్రమేనని ప్రస్తావించారు. అవగాహన లేని వాళ్లతో చేయించిన కేసీఆర్ సర్వేలో మూచి కులం అని అచ్చుతప్పు టైప్ చేసి చివరికి దాన్ని కూడా ఒక కులంగా మార్చారని అన్నారు. తెలంగాణలో ముస్లింలు 17% ఉన్నారని చెప్పుకునే వాళ్ళని తాము సర్వే చేసి అది 12.56% అని తేల్చామని గుర్తు చేశారు. కేసీఆర్ సర్వే చేసి 10 ఏళ్ళు వివరాలని దాచిపెట్టారని, దానికో చట్టబద్ధత కూడా కల్పించలేదని విమర్శించారు. తొలి దశలో ఏ కులం ఎంతమందో తేల్చామని, రెండో దశలో కులాల వారీగా ఉద్యోగాలు, పదవులు, లెక్కలు కూడా తేలుస్తామని అన్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మార్చి మొదటి వారంలో కులగణన నివేదిక వస్తుందని, తర్వాత రిజర్వేషన్లు ఎలా వర్తింపజేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు. ఎప్పుడంటే అది మార్చి మొదటి వారంలో. ఓకే, మార్చి 31 లోపు 100% రైతు భరోసా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం. మార్చి 31 లోపు 100% రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కేసీఆర్ 10,000 రూపాయలు ఇస్తే తాము 12,000 ఇస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. మహిళలకు నెలకు 2,500 హామీ కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సబితా తలసాని ఏ పార్టీ తరపున గెలిచి ఏ పార్టీ మంత్రివర్గంలో పనిచేశారని ప్రశ్నించారు. ప్రజలకు అన్నీ గుర్తుంటాయన్నారు.
చట్టసభ సభ్యులు ఫిరాయింపులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి సభాపతికి నిర్దేశిత గడువు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అది కేంద్రం చేతిలో ఉందని చెప్పారు. ముఖ్యంగా విషయానికి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిందంతా మంచిగానే ఉంది, ఓకే. కానీ ఇక్కడ మీరు అన్నారు చూడండి, మహిళలకు నెలకు 2,500 రూపాయలు హామీ కూడా నెరవేరుస్తా అని చెప్పి. దయచేసి మీరనే కాదు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉచితాలకు అలవాటు చేయాలని చూస్తున్నారో అధికారం కొరకు దీన్ని మానుకోండి. దయచేసి ప్రజలకు మన ఎంప్లాయ్మెంట్ని పెంచండి, ఉత్పత్తిని పెంచండి, ఎంప్లాయ్మెంట్ని పెంచండి, ఉద్యోగ అవకాశాలు కల్పించి కష్టపడే తత్వానికి ప్రజలను అలవాటు చేయండి. కానీ దయచేసి ఈ ఉచితాలు ఎవరికైతే అవసరమో, నిజంగా ఎవరు ఏవి పని చేసుకోవాలని బతకాలని స్థాయిలో ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారో, వాళ్ళకు శరీరం సహకరించట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, అలాంటి వారికే మీరు ఈ యొక్క ఉచితాలు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.